శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దివ్య సంజీవిని ప్రేక్షకులకి స్వాగతం. ఈరోజు మనం తెలుసుకోబోతున్నటువంటి ఆసన శశంకాసన. శశంక అంటే ఇక్కడ మనకి కుందేలు అని అర్థం. ఈ ఆసనాలో కుందేలు ఏ విధంగా అయితే కనుక గడ్డిలో పడుకుంటుందో దాక్కుంటుందో అదేవిధంగా మనం మన వెన్నెముక మొత్తాన్ని కూడా ఫ్లోర్ మీద చక్కగా ఈ విధంగా ఆనిచ్చేసి పడుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ ఆసనాకి శశంకాసన అనేటువంటి పేరు వచ్చింది. ఈ శశంకాసన అనేది రెగ్యులర్గా మనం ప్రాక్టీస్ చేసుకుంటే మనం మైగ్రేన్ ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కానివ్వండి, సైనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కానివ్వండి చాలా మంచి ఆసనాగా చెప్పవచ్చు. అయితే హైపర్ బీపీ బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉన్న వాళ్ళు కూడా ఈ ఆసనాన్ని చక్కగా చేసుకోవచ్చు. రీసెంట్గా వెన్నెముకకు సంబంధించినటువంటి సర్జరీస్ అయిన వాళ్ళు ఈ ఆసన చేయకపోవడం మంచిది అండి. అంతేకాకుండా స్పాండిలైజస్ పెయిన్స్ ఎవరికైతే ఉంటుందో అండ్ లంబాగో డిస్క్ ఫ్లాప్ డిస్క్ ఉన్న వాళ్ళు కానివ్వండి ఈ ఆసనాన్ని చేయకూడదు. అయితే శశంకాసన మనం చేసేటప్పుడు మోకాలం మనం మడుచుకుని వజ్రాసనంలో ఈ ఆసనాన్ని చేయడం అనేది జరుగుతుంది. సివియర్గా మోకాళ్ళ నొప్పులతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు మనకి వజ్రాసన అనేది వేయకూడదు. నార్మల్గా అయితే కనుక వజ్రాసన అనేది చాలా మోకాలకి మనకి కాళ్ళ బలిష్టానికి కానివ్వండి మనకి చాలా యూస్ఫుల్ ఆసన. అయితే ఈ పర్టికులర్గా మనం ఈ శశంకాసన చేసేటప్పుడు మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు నార్మల్గా సిద్ధాసనంలో కూర్చుని చేసుకోవచ్చు. దీని యొక్క ఉపయోగాలని ఈ ఆసనాలో కూడా మనం పొందొచ్చు. అయితే ముందుగా శశంకాసన అనేది ఏ విధంగా చేయాలో చూద్దాము. శశంకాసనాన్ని మనం ప్రారంభించే ముందుగా మనం ప్రారంభిక ఆసనానికి రావాలి. అంటే దండాసనంలో రెండు కాళ్ళని కూడా ఈ విధంగా ముందుకు పెట్టుకుని ఇలా బాడీని స్ట్రైట్గా పెట్టుకుని కూర్చోవాల్సి ఉంటుంది. తర్వాత నెమ్మదిగా మనకి వజ్రాసనంలోకి రావాల్సి ఉంటుంది. ఈ ఆసన అనేది సైడ్ యాంగిల్లో చూపిస్తే మనకి కరెక్ట్గా తెలుస్తుంది. కాబట్టి నేను మీకు సైడ్ యాంగిల్లో ఈ ఆసనాన్ని ఏ విధంగా చేసుకోవాలో చేసి చూపిస్తాను. ముందుగా మనకి రెండు కాళ్ళని ఈ విధంగా మడుచుకుని వజ్రాసనంలో కూర్చోవాల్సి ఉంటుంది. ఇలా వజ్రాసనంలో కూర్చున్న తర్వాత మనం నెమ్మదిగా రెండు చేతులని కూడా శ్వాసను తీసుకుంటూ పైకి తీసుకోవాలి. ఈ విధంగా పైకి తీసుకున్నప్పుడు మనం కింద పొత్తు కడుపులో నుంచి కండరాలన్నిటిని కూడా పైకి బాగా మనం సాగతీయడానికి ట్రై చేయాలి. వెన్నెముక అంతా కూడా బాగా సాగతీయాలి, పైకి బాగా సాగతీయాలి. శ్వాస నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా రిలీజ్ చేస్తూ పొట్టనంతా మనం వెనక్కి లాగి నెమ్మదిగా స్లోగా ఈ విధంగా ఫ్రంట్కి చక్కగా వెన్నెముక కింద భాగం నుంచి కూడా మనం తీసుకుంటూ మనం శరీరాన్ని ఈ విధంగా ముందుకు జరుపుకుంటూ వీలైనంత వరకు వెన్నెముకని బాగా సాగతీస్తూ ఇలా ఈ పొజిషన్లో ఉంచాలి. ఈ పొజిషన్లో రిలాక్స్గా నార్మల్ బ్రీతింగ్తో 30 సెకండ్స్ వరకు ఉంచాలి. శ్వాసని నెమ్మదిగా తీసుకుంటూ మళ్ళీ ఈ విధంగా పైకి వచ్చేసేయాలి. స్లోలీ రిలాక్స్ ఇన్ వజ్రాసన. ఈ శశంకాసనాన్ని మనం 10 రౌండ్స్ వరకు కూడా చేసుకోవచ్చు. అయితే హెర్నియా ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈ ఆసనాన్ని అవాయిడ్ చేయండి. అండ్ లంబాగో రీజియన్లో మనకి ఇబ్బంది ఉన్న వాళ్ళు కానివ్వండి, నడుము దగ్గర బాగా ఇబ్బంది ఉన్నవాళ్ళు ఈ ఆసనాన్ని అవాయిడ్ చేయటం అనేది మంచిది. ఈ ఆసన చేసేటప్పుడు పొట్ట ఎవరికైతే కనుక ఎక్కువగా ఉంటుందో ఆ పొట్ట కండరాలన్నీ కూడా బాగా అడ్డం వచ్చేసేయడం వలన మన కింద వరకు అనేది ఆసన కంప్లీట్ పోస్చర్ అనేది వెళ్ళలేకపోవడం అనేది జరుగుతుంది. కానీ మనకి ఎక్కడ వరకు ఫ్లెక్సిబుల్ ఉంటుందో అక్కడ వరకు స్టార్టింగ్గా ఈ ఆసనాన్ని మనం ప్రారంభించుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా శ్వాసని తీసుకుంటూ శ్వాసని రిలీజ్ చేస్తూ నెమ్మదిగా ముందుకు సాగదీస్తూ పొట్ట బాగా ఇబ్బందిగా ఉంది అనుకున్న వాళ్ళు ఇక్కడ మన శరీరాన్ని ఆపుకోవచ్చు. ఈ విధంగా ఇలా ఆపుకుని నెమ్మదిగా ఈ విధంగా మోచేతుల హెల్ప్ తీసుకుంటూ నెమ్మదిగా హెడ్ని ఈ విధంగా డౌన్కి చేసుకోవడానికి ప్రయత్నించండి. లేదు అనుకుంటే ఇక్కడ కూడా మనకి ఇబ్బందిగా ఉంది అనుకుంటే 2 హ్యాండ్స్ని ఈ విధంగా బ్యాక్కి పెట్టేసి మనం ఇక్కడ యాంగిల్ ప్లేస్లో పట్టుకుని ఇలా కూడా హెడ్ని డౌన్ చేయొచ్చు. లేకుంటే రెండు చేతుల్ని కూడా ఈ విధంగా పట్టుకుని కూడా ఈ విధంగా ఆసనాలో ఉంచే ప్రయత్నం అనేది చేయొచ్చు. ఈ విధంగా చేసుకోవటం వలన
మనం ఆసనాలలో ఉన్నటువంటి బెనిఫిట్ని పొందగలుగుతాం. నేను లావుగా ఉన్నాను, లేదంటే నాకు పొట్ట కండరాలు సహకరించట్లేదు, బ్యాక్ నాకు సహకరించలేదు, థైస్ మనకి అడ్డొచ్చేస్తూనే అనుకున్న వాళ్ళు శశంకాసనని ముందుగా ఈ విధంగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అయితే శశంకాసన చేసేటప్పుడు నెమ్మదిగా మనం పోస్టర్లోకి వెళ్ళటం, నెమ్మదిగా పోస్టర్లో నుంచి రావటం అనేది అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. ఆసనాలో 30 సెకండ్స్ వరకు ఉండే ప్రయత్నం అనేది చేస్తే మనకి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఆసన చేసినప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే కనుక మనకి వెన్నెముక బాగా సాగడంతో పాటు హెడ్ రీజియానికి, తలకి రక్త ప్రసరణ అంతా కూడా బాగా జరగడం అనేది తెలుస్తూ ఉంటుంది. మనకు ఆ ఫీల్ అనేది తెలుస్తూ ఉంటుంది. మన ముఖ కండరాలకి రక్త ప్రసరణ అనేది వస్తున్నట్టుగా లిటిల్ ఫీల్ అనేది మనకి తెలుస్తూ ఉంటుంది అనమాట. ఈ విధంగా జరగటం వలన మనకి ఫేస్లోకి గ్లో రావడం అనేది జరుగుతుంది. మన స్కిన్ అంతా కూడా మంచిగా గ్లో ఉండడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా శశంకాసన అనేది మనకి రిలాక్సింగ్ పొజిషన్ కూడా, హ్యాపీగా హాయిగా రిలాక్సింగ్గా కూడా మనం ఈ ఆసనాలో కొంచెం సేపు అనేది ఉండొచ్చు. అయితే శశంక ఆసన అనేది మనం 10 రౌండ్స్ వరకు చేసుకోవచ్చు అని చెప్పాము. అయితే 10 రౌండ్స్ శశంకాసన చేసినప్పుడు మండూకాసన అనేసి ఉంటుందండి. నేను నా యొక్క ఎపిసోడ్స్లో నేను మండూకాసన కూడా చేశాను. ఆ మండూకాసన కూడా మీరు ఏ విధంగా చేయాలో చూసుకుని దాన్ని కూడా ఈ ఆసన కంప్లీట్ అయిన తర్వాత మండూకాసన కూడా చేసుకోవడం వలన మీరు ఇంకొంచెం మంచి రిజల్ట్, అంటే ఫేస్ గ్లో ఎవరికైతే కనుక బాగా ఉండాలి అనేసి అనుకుంటారో, పింపుల్స్ అవన్నీ కూడా తగ్గాలనుకుంటారో వాళ్ళు ఈ 2 ఆసనాలని కూడా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకుంటే ఇంకా మంచి బెనిఫిట్ అనేది ఉంటుంది. ఇంకొకసారి శశంకాసన అనేది ఏ విధంగా చేయాలో మళ్ళీ ఇంకొకసారి చూద్దాము. ఈ విధంగా చేతుల్ని 2 కూడా ఈ విధంగా పైకి పెట్టుకుని నెమ్మదిగా శ్వాసని రిలీజ్ చేస్తూ స్లోగా డౌన్ చేస్తూ నెమ్మదిగా ఫ్లోర్కి వచ్చేసి సాధారణమైనటువంటి శ్వాసతో బ్రీత్ హోల్డ్ అవుతూ ఉంటుందండి. కానీ నార్మల్గా ఎంత అవుతే అంతవరకు జరగనివ్వండి. స్టార్టింగ్గా చేసేవాళ్ళు శ్వాసని కంప్లీట్గా అయితే వదిలేసేయొద్దు, హోల్డ్ చేయొద్దు. ఈ విధంగా ఉండగలిగినంతసేపు మనం ఉంచే ప్రయత్నం చేయాలి. ఇక నాకు శ్వాస ఆడట్లేదు, నేను శ్వాస తీసుకోవడానికి బాగా ఇబ్బంది పడుతున్నాను అనుకునే కండిషన్లో నెమ్మదిగా పైకి వచ్చేసేయాలి. ఈ ఆసనాలో 2 పాదాలని కూడా ఈ విధంగా బటాక్స్ కింద పెట్టుకుని చేయలేని వాళ్ళు 2 కాళ్ళ మధ్యన గ్యాప్ తీసుకోండి. ఈ విధంగా గ్యాప్ తీసుకుని చిన్నపిల్లలు కూర్చుంటారు కదండి, ఆ విధంగా బాలాసనంలో కూడా మనం రిలాక్స్ అవ్వచ్చు. చక్కగా లెగ్స్ మధ్యన చక్కగా గ్యాప్ తీసేసుకుని నెమ్మదిగా మన శరీరాన్ని ఈ విధంగా ఫ్లోర్కి చక్కగా ఇలా పడుకుని హాయిగా రిలాక్స్ అవ్వచ్చు. ఇబ్బందిగా ఉన్నవాళ్ళు ఈ పొజిషన్లో రిలాక్స్ అవ్వచ్చు. నెమ్మదిగా పైకి వచ్చేసేయాల్సి ఉంటుంది. తర్వాత నెమ్మదిగా వజ్రాసనాన్ని రిలీజ్ చేసి 2 పాదాలని కూడా ముందుకు పెట్టుకుని దండాసనంలో హాయిగా కొంచెం 2-3 శ్వాసలు వరకు రిలాక్స్ అవ్వాల్సి ఉంటుంది. చూసారు కదా శశంకాసన అనేది ఏ విధంగా చేసుకోవాలో. శశంకాసన అనేది మనం రెగ్యులర్ ప్రాక్టీస్ చేయటం వలన మనకి వెన్నెముకలు ఉన్నటువంటి కండరాలన్నీ కూడా బాగా సాగటం అనేది జరుగుతుందండి. దానికి రక్త ప్రసరణ బాగా జరగటం వలన మనకి వెన్ను సమస్యలు అనేది రాకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మనం బాగా ముందుకు బెండ్ అయినప్పుడు మనకి వజ్రాసనంలో ఉంటాం కాబట్టి 2 కాళ్ళు కూడా చాలా బలోపేతం అవ్వడం అనేది జరుగుతుంది. మన పొత్తి కడుపులో ఉన్నటువంటి ఆర్గాన్స్ అన్నీ కూడా, అవయవాలన్నీ కూడా దీనిలో చక్కగా హీల్ అవ్వడం జరిగి వాటికి రక్త ప్రసరణ అనేది చాలా బాగా జరగడం అనేది జరుగుతుంది. అయితే ఇంత గొప్ప శశంకాసనాన్ని మీరు కూడా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ దీనిలో ఉన్నటువంటి బెనిఫిట్స్ పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.